రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న క్రమంలో పేద ప్రజలకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొరకే శుక్రవారం రోజున బోధన్ ఎడపల్లిలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ నమూనాకై స్థానిక శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పేదలకు డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి ఇవ్వలేదని, అందువల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, సంవత్సరంకి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల నిర్మాణం చేపడతామని, అర్హులైన పేదలకు వీటిని అందించడం జరుగుతుందని, కావున అర్హులైన వారు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పిసిసి డెలిగేట్ గంగాశంకర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి, బోధన్ సాలూర మండలాల అధ్యక్షులు నాగేశ్వరరావు, మందర్నా రవి తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్లు కట్టినాయి, ఎక్కడనో తక్కువ కట్టారు, అక్కడ కూడా బాగా స్టాండర్డ్ కట్టకుండా మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కన్సర్న్డ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్రణాళిక తయారు చేసి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 3,500 హౌజెస్ ఇవ్వాలి, ఒక్కొక్క సంవత్సరం అలా 4 సంవత్సరాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టారు. గతంలో లెక్క ఎవరో వచ్చి కట్టించు కాకుండా మనం 5 లక్షలు శాంక్షన్ ఇస్తూ ఉన్నారు. దానికి మనం మోడల్స్ చేసుకున్నాం. ఈరోజు మనం మోడల్ బిల్డింగ్ తయారు చేస్తున్నారు అధికారులు. 400 స్క్వేర్ ఫీట్ కడుతూ ఒక బెడ్రూము, ఒక హాలు, ఒక కిచెను, బాత్రూమ్ కూడా అటాచ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ మనకు యూజ్ చేసుకోవటానికి, మళ్ళీ ఎవరో కడితే క్వాలిటీ పోతుందని అటువంటి కూడా తప్పులు చేయకుండా ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళే కట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ పెట్టాం. కాబట్టి దీన్ని మీకు మోడల్ హౌస్ బిల్డింగ్గా చూపించడానికి ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకున్నాం. మరి బహుశా అది కూడా 2 monthsలో కంప్లీట్ అవుతుంది. అయిన తర్వాత దాంట్లో మీరు అయినంత మట్టుకు ఇదే డిజైన్ ఉండాలి, కానీ ఏదన్నా ఉంటే చేంజ్ చేసుకోవాలన్నా మళ్ళీ పర్మిషన్ తీసుకోలేము, మీరు సొంత డబ్బులు వేసు సరే అవన్నీ ఏం, కానీ ఈ విధంగా కట్టాలని నిర్ణయించడం జరిగింది. తప్పనిసరిగా లేని వాళ్లకు విడతల వారీగా మనం కాన్స్టిట్యున్సీకి 3,500 అంటే అయినంత మట్టుకు చిన్న వాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు, పందిర్లు ఉండే వాళ్ళకు, తాటిపళ్ళు ఉండే వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ అంతేనా ఇస్తున్నారు. ఆ ప్రియారిటీకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా అధికారులు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఎవరైతే చిన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇల్లు లేక, అటువంటి వాళ్లకు అధికారులు లిస్ట్ తయారు చేస్తారు, అటువంటి వాళ్ళకే శాంక్షన్ ఇస్తారు. మీరు అందరూ ధైర్యంతో కన్స్ట్రక్షన్ చేసుకోవాలని కోరుతాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.